చంద్రబాబు గారికి అద్భుతమైన అవకాశం, పవన్ కళ్యాణ్ గారికి అద్భుతమైన అవకాశం, అటు రేవంత్ రెడ్డి గారికి అద్భుతమైన అవకాశం. గ్రామీణ సడక్ యోజన, గ్రామీణ ప్రాంత రహదారుల నిర్మాణానికి సంబంధించి అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ప్రారంభించినటువంటి పథకం. అంతకుముందు గ్రామీణ ప్రాంత రోడ్లంటే పంచాయతీల యొక్క కాన్సెప్ట్, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కాన్సెప్ట్ అంతే. కేంద్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకునేవి కాదు. మా చిన్నప్పుడు మేము తిరిగిన పల్లెటూళ్ళలో రోడ్లే ఉండేవి కాదు, మట్టి రోడ్లే, డొంక రోడ్లే ఉండే. ఆ పంచాయతీ వాళ్ళు మెరకేయించుకోవడం అట్లాంటిది చేయడం మాత్రమే నడిచేది. ఆ తర్వాత కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి టైంలో రోడ్లని వేసాక తారు రోడ్లు పడ్డాయి. ఆ తర్వాత సిమెంట్ రోడ్లు కూడా పట్టడం ప్రారంభించినాయి. అనేక పల్లె ప్రాంతాల్లో ఇవాళ తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు ఉన్నాయి. అయితే వాటికి రెగ్యులర్గా కంటిన్యూషన్ లేకపోతే ఎదురు దెబ్బ తగులుతూ ఉంటుంది. దానికి సాక్ష్యం వర్షాలు వచ్చినప్పుడు కొట్టుకుపోయిన రోడ్లు. ఇప్పుడు రాష్ట్రంలో గుంటలు పడ్డ రోడ్లకు సంబంధించి ఓ పక్కన టోల్ గేట్లు పెట్టాలా ఎలా అని పీపీపీ రూట్లో ఆలోచిస్తున్నటువంటి బాబు సర్కార్కి ఆ అవసరం లేని పరిస్థితి కేంద్రం తీసుకొస్తోంది. ఏంటది అంటే గ్రామీణ సడక్ యోజన 4వ దశకి ఓకే చేసింది. ఏకంగా 62,500 కిలోమీటర్లను ఓకే చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి ఆటోమేటిక్గా అవకాశం వస్తుంది. ఉపాధి హామీ పథకం, గ్రామీణ సడక్ యోజన, ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ మరొక వైపున జాతీయ రహదారులు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కట్టిస్తోంది. కాబట్టి ఈ మూడింటిని సద్వినియోగం చేసుకుంటే రాబోయే రోజుల్లో రోడ్ల కష్టాలు దూరం అవుతాయి.